అందరికీ నమస్కారం అండి. నా పేరు జితేందర్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ. సో మా కంపెనీ పేరు వచ్చేసి ఎక్స్‌మెషన్స్ అండి. మేము పటాన్చెరు హైదరాబాద్ నుంచి వస్తున్నాము. సో మేము డెవలప్ చేసిన రోబోట్ ఏంటి అంటే ఇది మనము పొడి భూములలో వాడుకోవచ్చు అండి. ఈ వరి లాంటివి కాకుండా పొడి భూములలో కూరగాయలు కానివ్వండి, తోటలు కానివ్వండి, లేకపోతే పత్తి ఇట్లాంటి దీంట్లో ఉన్నా కానీ మనకు సాలుకు సాలుకు అంటే వరుసకి వరుసకి మధ్యలో ఒక 1.5 ఫీట్ పైన ఉండాలి. 2 ఫీట్ల ఉన్న దగ్గర మనం ఇది వాడుకోవచ్చు అనమాట. ఇది మొత్తం మనకు బ్యాటరీతో నడుస్తుంది. రిమోట్ ఆపరేషన్ ఉంటుందండి ఇది మనకు. సో దీంట్లో మనం ఏంటి అంటే విత్తనాలు నాటుకోవచ్చు, మొక్కలు నాటుకోవచ్చు, స్ప్రేయింగ్ చేసుకోవచ్చు, కలుపు తీసుకోవచ్చు, కార్ట్ అటాచ్మెంట్ అని ఇవన్నీ ఇస్తాం అనమాట మనము. ఇది కలుపు తీసేది బ్రష్ కట్టర్. ఇది మనం ఒక చోట కూర్చున్న చోటనే ఒక 300 మీటర్ల దూరంలో అయినా కానీ ఇది మనం ఒక దగ్గర హాయిగా చెట్టు కింద కూర్చొని పని చేసుకోవచ్చు మనం. దాంతో వెళ్ళాల్సిన పని దాని మీద కూర్చొని కూడా చేసుకోవచ్చు మనం. థ్యాంక్ యూ. సో ఫస్ట్ వ్యవసాయంలో సమస్య ఏంటన్నా? ఇప్పుడు వ్యవసాయంలో రైతుకి సమస్య ఏంటి? ఈ మెషిన్ పక్కన పెడదాం కొంచెం. రైతులకి వ్యవసాయంలో సమస్య ఏంటి? కలుపు కన్నా పెద్ద సమస్య కూలీల సమస్య. మనుషులు దొరుకుతుందా? దొరకట్లేదు కదా మనకి. మరి ఎడికేలు చేస్తాం మనం. కలుపులు తీసే మెషిన్ ఇప్పుడు ఉన్నాయా? గట్టిగా ఉన్నాయా కలుపులు తీసే మెషిన్? నేను 20 ఏళ్ళు చదివినా అక్కడ ఇదే యూనివర్సిటీలో. నేనైతే చూడాలి. మీరు చూసింది ఎవరైనా? లేవు కదా. అంటే లేబర్ సమస్య ఉంది, కలుపు సమస్య ఉంది, దానికి మెషిన్లు లేవు. అవునా? ఆ మెషిన్లు ఎక్కడో ఎగ్జిబిషన్ చూస్తే ఎక్కడో చైనాలో అమెరికాలో ఎక్కడో ఉంటే అది మనకు అర్థం కాదు, అది మనం కొనలేము. ఒక మంచి విషయం ఏంటంటే ఇండియాలో ఇలాంటి చదువుకున్న యువత ఇంజనీర్లు మన కోసం ఏదో సమస్యని సాల్వ్ చేద్దామని వాళ్ళు 4-5 ఏళ్ళు ఉద్యోగాలు వస్తే ఎంత జీతాలు వస్తాయి ఇంజనీర్ కి? మీ ఇంట్లో పిల్లలు ఉంటారు ఇంజనీర్ చేసిన వాళ్ళు. మంచి జాబులే వస్తాయి కదా, మంచి పైసలు వస్తాయి, వదులుకొని వాళ్ళు చేస్తున్నారు. ఇలాంటి ప్రోడక్ట్స్ చేస్తున్న కొత్త డేర్లలో ఏమవుతుందంటే కొత్త ప్రోడక్ట్ తయారు చేసినప్పుడు రైతు గిట్టుబాటు కుదరదు. ఎందుకంటే టెక్నాలజీ ఫస్ట్ కొత్త తయారు చేసినప్పుడు కొనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు 20 ఏళ్ల క్రితం మన ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చిన కొత్తల్లో ఇన్కమింగ్ కూడా పైసలు పడేవి, 10 రూపాయలు. గుర్తున్నాయా? మరి ఫోన్ ఎందుకు వాడుతున్నారు మీరంతా? ఇంకా అంటే మెల్లిమెల్లిగా టెక్నాలజీ వాడడానికి వచ్చే కొద్దీ, అందుబాటులో వచ్చే కొద్దీ చీప్ అయిపోయింది. సో టెక్నాలజీ బాగుందా లేదా అని ఫస్ట్ ఆ విషయంలో మీరు ఆలోచించండి. నా రిక్వెస్ట్ బాగుందా లేదా, అది మన ప్రాబ్లం సాల్వ్ చేస్తుందా లేదా. అలాంటి మార్కెట్లో లేకపోతే ఇది మంచిదా కాదా, అది ఎట్లా కొంటాము, ఏం చేస్తామని దానికోసమే మిమ్మల్ని అందుకే ఒక రైతుగా పిలవాలి. ఇక్కడ మీరు ఒక ఎఫ్పిఓ లీడర్. మీరు ఒక రైతుగా రాలే. ఒక ఎఫ్పిఓ లీడర్ అంటే మీ వెనకాల ఒక 1000 మంది రైతులు ఉంటారు. ఎక్కడన్నా ఎఫ్పిఓలో 500-1000 మంది రైతులు తక్కువ ఉన్నారు అన్న ఎవరన్నా? ఒక మెషిన్ ఒకవేళ నేను ఇప్పుడు చెప్తా ఒక మాట, నోట్ లెక్క అంట, ఒక 3 లక్షల మెషిన్ అంట ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఒక 3 లక్షల మెషిన్ కొనాలి. ఒక రైతుగా కష్టమే, నేను ఒప్పుకుంటా, 100% కష్టం. ఒక ఎఫ్పిఓగా కష్టం అన్న? ఎఫ్పిఓ ఇప్పుడు ₹1,00,00,000 టర్న్ ఓవర్ అంటున్నారు. 3 లక్షల మెషిన్ బాగుంటే మీరు ఎఫ్పిఓ మెషిన్ కొని రైతులకు మీరు రెంట్కి ఇచ్చి మీరు ఎఫ్పిఓ పైసలు వేసుకోండి. కష్టమా అన్న? అట్లా ఆలోచన విధానం మారాలి. ఎందుకంటే లేదంటే ఏమవుతుందంటే మీరు ఇది రేట్ అంతా ఇది బాగాలే, ఇది ఎక్కువ తక్కువ ఇలా కొట్టేస్తే ఇది ఏది ఇంకా మారదు. ఇక దేశం మారదు, మనం మారము, వ్యవసాయం మారదు, రైతు ఇంకా అట్లనే అయిపోతుంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే పనులు అట్లనే ఉంటాయి, పద్ధతులు మార్చుకోవాలి. మనం పద్ధతులు అంటే మన ఆలోచన విధానం మార్చుకోవాలి. నాకు తెలిసినంత వరకు ఎలాంటి టెక్నాలజీ అయినా ఈ రోజులల్లా ఒక ఎఫ్పిఓగా కొనుక్కోవడం పెద్ద విషయమే కాదు. సవాల్ చేస్తున్నాను, విషయమే కాదు. ఒక ఎఫ్పిఓ పరంగా మీరు ఇన్పుట్స్ అందరు కలిపి అమ్ముతున్నారు, కొంటున్నారు. ఇన్పుట్ షాపులు ఉన్నాయి కదా మీకు అందరికి, ఎఫ్పిఓలకి. మరి దాంట్లో ఇట్లా మెషిన్ పెట్టుకొని మీ సర్వీస్ ఇచ్చుకోండి అట్లా అంటారు. సో ఇట్లా ఆలోచిస్తే బాగుంటుంది. ఇప్పుడు మీ ప్రోడక్ట్ నుంచి కొంచెం రేట్ చెప్పండి. అవి 6 రకాలు ఏంటి? యూఆర్ టాకింగ్ టు ఫార్మర్స్. వాళ్ళు రైతులకు ఏంటంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ 6 రకాలు ఏంటి, ఏమేమి డిఫరెన్స్, ఏమేమి చేయొచ్చు, దానివల్ల వ్యవసాయానికి ఎట్లా పనికొస్తుంది, రేట్ ఏంటి, అవన్నీ చెప్పండి. అయితే ఇది వచ్చేసి చూడండి, మనకు ఇంతకుముందు చెప్పినట్టు నేను వరుసకి మధ్యలో 2 ఫీట్లు ఉన్న దగ్గర మనం వాడుకోవచ్చు. కలుపు తీయడానికి కానివ్వండి, మందు కొట్టుకోవడానికి కానివ్వండి, దేనికన్నా వాడుకోవచ్చు. అయితే దీంట్లో ఇప్పుడు ఉదాహరణకి మనం ఇప్పుడు పత్తిలో మనం ఎక్కువ వాడేది ఏంటంటే పెస్టిసైడ్ కొడతాము, దానికి స్ప్రేయర్ కావాలి. కలుపు తీయడానికి రోటావేటర్, బ్రష్ కట్టర్ కావాలి. ఇప్పుడు ప్రస్తుతానికి మనం తీసుకొచ్చింది కూడా అదే. ఇది ప్లస్ కల్టివేషన్ బ్లేడ్ అన్ని కలుపుకొని మనకు 3,50,000 వరకు ఇది మొత్తం రోబోట్ అనేది వచ్చేస్తుంది. అయితే ఇది ఒక్కసారి బ్యాటరీ మనం ఛార్జ్ చేస్తే, ఇప్పుడు మనం బయట లేబర్ని తీసుకొని వచ్చి ఒక ఎకరం స్ప్రేయింగ్ కొట్టాలంటే వాళ్ళు ఒక 300-400 రూపాయలు ఖచ్చితంగా తీసుకుంటారు. కానీ దీంట్లో మా మెషిన్ లో స్పెషాలిటీ ఏంటంటే ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 4 యూనిట్ల
పవర్ ఇది తీసుకుంటుంది. 4 యూనిట్లు అంటే మన దగ్గర మహా అయితే 35 రూపాయలలో వచ్చేస్తుంది 4 యూనిట్లు. 4 యూనిట్లలో ఇది దగ్గర దగ్గర 6 ఎకరాలు స్ప్రే చేస్తుంది మనకు. అంటే ఒక ఎకరము 6 రూపాయలు 7 రూపాయల లోపలనే అయిపోతుంది. అట్లనే కలుపు విషయంలో కూడా మనకు మామూలుగా బయట లేబర్తో తీసుకుంటే కలుపు ఒక ఎకరానికి 1000 రూపాయలు అవుతుంది. కానీ ఇక్కడ అదే కలుపు మనం 15 రూపాయలలో ఒక ఎకరాన్ని తీసేయచ్చు మనం. ఇది ఓన్లీ బ్యాటరీతోనే నడుస్తుందండి. దీనికి మనకు మెయింటెనెన్స్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది మనకు. ఏంటంటే ఇప్పుడు ఈ ట్రాక్టర్లు కానీ ఏది వాడినా కానీ మనకు మెయింటెనెన్స్ ఎక్కువ అయిపోతుంది. దానికి రెగ్యులర్ అంటే మనము ఎప్పుడు చూసినా ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయాలి, లేకపోతే డ్రైవర్కి జీతం పెట్టాలి, లేదంటే దానికి సర్వీసింగ్ ఉంటుంది, ఇదంతా ఉంటుంది. దీంట్లో ఇది బ్యాటరీ కాబట్టి మనకు మెయింటెనెన్స్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది దీంట్లో. ఆయన అనేది ఏంటంటే వాళ్ళు 2 ఫీట్లు పెట్టేంత పంటలు ఏం లేవు, మీరు 2 ఫీట్లు పెట్టే పంటలు అంటున్నారు, ఎలాంటి పంటలకు ఇవి వాడచ్చు అని అడుగుతున్నారు సార్. నేను చెప్తాను నేను ఉన్నా సార్. కూరగాయలు లాంటి దాంట్లో వాడుకోవచ్చండి మనం. కూరగాయలు ఇప్పుడు మనం టమాటాలో 2 ఫీట్లు పెడతారండి, 2 ఫీట్లు పెడతారు, 3 ఫీట్లు కూడా పెట్టే ప్లేసెస్ ఉన్నాయి. హార్టికల్చర్ క్రాప్స్ కి, వెజిటేబుల్ క్రాప్స్ కి, పళ్ళ పంటలకి వాటి పనికి వస్తాయని ఆయన అంటున్నాడు. అగ్రికల్చర్ క్రాప్స్ ఏమైనా పనికి వస్తుందా? అగ్రికల్చర్ క్రాప్స్ ఏమైనా పనికి వస్తుందా? క్రాప్స్ లో పనిచేస్తుంది. దేంట్లో ఏ క్రాప్స్ పనికి వస్తుంది? ఏ పంటల్లో పనికి వస్తుంది? వ్యవసాయ భూములలో ఏ క్రాప్స్ పనికి వస్తుంది అడుగుతాం. వెజిటేబుల్స్ టమాటా కానివ్వండి. అగ్రికల్చర్ అంటే ప్యాడీలో పనిచేయదు, ఓన్లీ డ్రై క్రాప్స్. డ్రై క్రాప్స్. మేజ్ లో పనికి వస్తుందా? మేజ్ లో పనిచేయదు. మేజ్ లో పనిచేయదా? కాటన్ కాటన్ లో పనిచేస్తుంది. కాటన్ లో, పత్తిలో పనికి వస్తుంది అంటున్నారు. పత్తిలో వీళ్ళు చేశారు ఆల్రెడీ. పత్తిలో ఆల్రెడీ. ఇంకా లేదంటే మనకి ఇది పెసాలు కానివ్వండి, పెసలు, కందులు వీటన్నిటిలో పనిచేస్తుంది. లేదంటే చెరుకులో పనిచేస్తుంది, మనకు చెరుకులో పనిచేస్తుంది. ఇంకా మీరు చెప్పేది అండి తక్కువ మోతాదులో సాగు చేసే పంటలు అవన్నీ. అవును కాదండి, నేను ఎట్లా అంటున్నా అదే నేను చెప్పేది. మీరు దానికి వస్తున్నా అదే పాయింట్ చెప్తున్నా. మనకి ఫస్ట్ మెషిన్ వల్ల పని ఉంటుందా అంటే రైతు, నేను ఒక రైతుగా ఆలోచిస్తున్నా, నేను ఇక్కడ హైదరాబాద్ ఆలోచిస్తాను, రైతుగానే ఆలోచిస్తున్నా. నేను ఒక రైతుని అయితే ఏం చేస్తాను తెలుసా, ఈ మెషిన్ అన్ని బాగున్నాయి, ఆ పంటలు బాగున్నాయి, నాకు ఈ పంట ఉంది, నా పంటకు మీరు ఇట్లా చేసి మీరు ఇలా తయారు చేసుకోండి అని చెప్పాలి మనం. ఎందుకంటే మాకు పనికి రావాలంటే వాళ్ళు ఇంకా వాళ్ళకి అవసరం లేదనుకుని వెళ్ళిపోతారు. అట్లా కాదు, మనం ఏమనాలి స్మార్ట్గా రైతు అయితే మాకు వరి, పత్తి లేదంటే ఇలాంటి పంటలు ఉన్నాయి, దాంట్లో ఇన్ని ఫీట్లు ఉన్నాయి, దానికి మీరు మెషిన్ తయారు చేయాలంటే ఆ మెషిన్ అయితే కొత్తగా తయారు చేసేది ఏమి ఉండదు, దానికి ఒక చిన్న అటాచ్మెంట్ ఏదో పెట్టుకోవాలి, అది వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. అట్లా ఏం చేస్తే బాగుంటుంది సలహాలు కూడా ఇవ్వండి. నేను అదే అన్నా, నేను మాట్లాడినప్పుడు మీరు బాగుందా లేదా పక్కన పెట్టి సలహా కూడా ఇవ్వండి, ఏం చేస్తే బాగుంటుంది సలహా ఇస్తే వాళ్ళు కొంచెం కొత్త ఐడియాస్ తీసుకొస్తారు. ఇప్పుడు మొక్కజొన్న కానీ పత్తి చేశానా, ఇప్పుడు మామూలుగా చేసినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తున్నాయో చెప్తే వాళ్ళు ఐడియా పెట్టుకొని ప్రోడక్ట్ అటాచ్మెంట్ ప్లాన్ చేసుకుంటారు. అట్లా అదే నేను చెప్పేది. అది అట్లా మనం చేసుకోవచ్చు అండి. మనం ఏం లేదు, పక్కకు ఒక ప్లేట్ పెట్టేసుకుంటే వచ్చేసారు, అదంతా చేసుకోవచ్చు. ఆయన అంటున్నాడు ఏంటంటే మెషిన్ పనికి వస్తుంది, మీరు అదే మీకు చెప్తే నాకు ఇట్లా కావాలంటే దాని అటాచ్మెంట్ అంటే వాళ్ళు ప్లాన్ చేసి మీకు చేయగలరు. అట్లా ఇంత పెద్ద మెషిన్ తయారు చేసిన దానికి ఒక చిన్న అటాచ్మెంట్ చేయడం పెద్ద కష్టం కాదన్నా, అది మీరు చెప్తే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు తయారు చేసి ఇవ్వగలరు అంటున్నా. అది అదే దీనికి ఇప్పుడు మేము టైర్లు కూడా పెద్దగా చేసి, అంటే అది కింద దాక్తుంది అని చెప్పి కొంతమంది రైతులు అంటున్నారండి. మేము కూడా అది టైర్లు పెద్దగా చేసి కరెక్ట్ పత్తి మీద నుంచి పోయేటట్టు కూడా అది ఆలోచన ఉంది మాకు, కానీ అది ఇంకో కొంచెం టైం తీసుకుంటుంది. స్ప్రేయింగ్ ఉంటుంది కదా నెక్స్ట్ పైప్లతో పాటు ఎక్స్టెన్షన్ పైప్ ఇది అట్లా ఉన్నాయి. వీళ్ళ మెషిన్ ఇదే మెషిన్ చేస్తారు అన్న, ఇది అది హైట్ ఉండి వస్తుంది, దీంతో హైట్ ఉంది కదా. అయితే సార్ మీరు అడిగింది నాకు అర్థమైంది. మీరు పత్తిలో ట్రాక్టర్ అంటే పత్తి మొత్తం మొక్క పెరిగిన తర్వాత ట్రాక్టర్ మీద వచ్చి టైర్లు పెద్దగా ఉంటుంది, దాని మీద నుంచి వెళ్ళిపోతుంది. ఇదేంటంటే మనము ఇంటర్ కల్టివేషన్ లాగా వాడుకోవచ్చు, అంటే వరుసకు మధ్యలో ఇట్లా పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇదే ఇట్లున్న దీన్ని హైట్ ఇట్లా పెట్టేసుకొని కొట్టేసుకోవచ్చు. అంటే వరుస లోపల వెళ్తుంది, లోపల వెళ్ళేది చేస్తుంది. హైట్ చేసుకోవచ్చు అంతే. అదే కింద చూపిస్తా అయితే మీకు ఈజీ అర్థమవుతుంది. దీంట్లో ఇది మొత్తం బెండ్ చేసింది ఉంది, దీని ఇట్లా పైకి వచ్చేస్తుంది మనకు అంతే. వీడియో ఆన్ చేయండి ముందు వీడియో
వీడియో వేస్తుంటే వాళ్ళకి ఐడియా వస్తుంది డిస్ప్లే చేయడానికి. ఇగో ఇట్లా చేసుకోవచ్చు చూడండి, హైట్ ఇట్లా వస్తుంది. ఇక నాకు తెలిసి సరిపోతుంది. పత్తిలో 4-5 ఫీట్ల కన్నా ఎక్కువ పెరగకపోతే ఇది సరిపోతుంది. ఈ చెరుకుల దాంట్లో కూడా వస్తుంది. ఇంకోటి మీరు గుర్తించారు కదా, ఇప్పుడు మీరు కలుపు తీసినప్పుడు స్ప్రే చేసినప్పుడు మీకు ఎక్కడ ఎంత పడుతుంది ఒక లేబర్ కి? 500 కదా, 500 పైకే కదా ఒక మనిషికి. ఒక ఎకరాకి ఎన్ని మనుషులు పడతారు? 10 మంది కదా. ఒక మాట అంటే 5,000 అనుకోవచ్చా? నోట్ లెక్క ఒక రోజుకి 5,000. మీకు ఒక ఎకరా ఒక రోజు చేయాలంటే ఎంత ఖర్చు పడుతుంది? 50 రూపాయల కన్నా తక్కువ పడుతుంది. ఏది బాగుంది? 5,000 ఖర్చు పెట్టుకుంటా బాగుందా, లేకపోతే ఈ వయసుకి 3 లక్షలు ఉందని వంకలు పెట్టుకుంటా ఈ 50 రూపాయలు తక్కువ ఏది బాగుంది? అందుకే మనం కొంచెం నెంబర్స్ ఆలోచించాలి. ఏంటంటే ఫార్మర్ రైతు కూడా పైసలు లెక్క పెట్టాలి. ఇప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ మనం చేతిలో రోజు పోయినా పర్వాలేదు 5,000, ఒకసారి 3 లక్షలు పోతే ఎక్కడ నాయన అంటాం. ఒక ఎఫ్పిఓలో కష్టం కాదు అనే ఆలోచన విధానాన్ని నేను చెప్తున్నా, మనకు అర్థమయ్యే భాష. కాబట్టి ఎప్పటికైనా టెక్నాలజీనే చీప్. టెక్నాలజీ ఎందుకు చీప్ అంటే మనిషి కాదు కదా, అది చీప్ పడుతుంది. ఎందుకంటే వాళ్ళ టెక్నాలజీని అట్లా రూపొందించాలి చీప్ గా అయ్యేటట్టు. ఇంకొకటి, ఇప్పుడు కాస్ట్ ఎక్కువ అనిపించినా రాబోయే టైంలో రైతులు ఎఫ్పిఓలకు 4 మెషిన్లు కొనే కొద్ది వాళ్ళ టెక్నాలజీ అందుబాటులో తీసుకోవాలని వాళ్ళు కూడా మార్కెట్ లో ఉండాలి కదా. రేపు వాళ్ళు పోయినట్టు 4 వస్తే వాళ్ళు తగ్గించుకుంటారు రేటు. బట్ ఇప్పుడు ఏమైందంటే ఇప్పటివరకు మన రైతులకు ఒక మెషిన్ అంటే మనం ట్రాక్టర్ అనే పడుతున్నాం. ఇంకా ట్రాక్టర్ తప్ప ఇంకొక ప్రత్యామ్నాయం లేకుండా పోయింది, అవునా కదా? అట్లా చిన్న చిన్న మెషిన్లు కూడా చిన్న చిన్న రైతులకి 1-2 ఎకరా రైతులకి పనికొచ్చే రకం మెషిన్లు తయారు చేస్తారు. ఈ కష్టాలు తీసడానికి అలాంటి స్టార్ట్అప్లు మనం కొంచెం అట్లీస్ట్ మీరు బాగుంది ఇంకా ఎలా ముందుకు వెళ్దామని ఒక అడుగు మీరు అట్లీస్ట్ ముందుకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే మీ ఊర్లలో వాళ్ళకి డెమో చేసి మీరు చూసి ఇప్పుడు ఎవరికి చూస్తారు కదా, నచ్చాక మీకు ఎవరైనా ఉంటే మీరు మాట్లాడుకోండి. భోజనాలు వేసాక డెమో చూడండి, వాళ్ళని పిలవండి. ఇది ఓన్లీ ఒక మీటింగ్ కోసమే, పద్ధతి కోసం. ఎఫ్పిఓ నుంచి వచ్చా కదా, సో ఇది చిన్న రైతు కోసమే చేశారు. కాకపోతే నేనేమంటున్నాం, ఎఫ్పిఓలో 1000 చిన్న రైతులు ఉంటే దాంట్లో ఒక 50 చిన్న రైతులు కలిసి తలా ఒక్కొక్క ఎకరం మాది 50 ఎకరాలు ఉన్నాయంటే వాళ్ళకి పెద్ద రైతులాగే. అలాంటి వాళ్ళకి ఇలాంటి టెక్నాలజీ ఇప్పటికి కూడా పనికొస్తాయి. ఒకటి. రెండోది, వాళ్ళు ఒక 2 అడుగులు ముందుకేసారు టెక్నాలజీ రావడానికి. మీరు ఒక రైతుగా కష్టమైన ఒక ఎఫ్పిఓగా ముందుకు వస్తే నా టెక్నాలజీ బాగుంటాయి. కాకపోతే ఇవి కొన్ని శాంపిల్స్ మాత్రమే మా దగ్గర ఉన్నది. ఇలాంటి చాలా టెక్నాలజీస్ ఉన్నాయి. మీకు ఇంకా రాబోయే టైంలో ఇలాంటి చాలా ప్రోగ్రామ్స్ జరుగుతాయి. మీకు ఫస్ట్ ఏ టెక్నాలజీకి ఆ టెక్నాలజీ. ఇప్పుడు అన్ని టెక్నాలజీ అందరికీ పనికొస్తాయని కాదు. ఇప్పుడు మీకు 10 మంది ఉన్నారు, 10 రకాలు, అందరూ ఒకరు పత్తి చేస్తున్నారు, ఒక మొక్కజొన్న చేస్తున్నారు. మీకు ఫస్ట్ చూడండి, వినండి, విన్నాక మనకు ఐడియా వస్తుంది. నెక్స్ట్ మీకు వరి ఉంది, ఇప్పుడు మాట్లాడేది మీకు వరి నుంచి మీకు కలుపు నుంచి వస్తుంది. అలా చిన్న చిన్న మెషిన్స్ కూడా ఉన్నాయి, అన్ని మనం మాట్లాడదాము. బట్ ఇప్పుడు ఇదైతే అర్థమైంది కదా, ప్రస్తుతానికి సమయాభావం వల్ల ఈ ప్రస్తుతానికి అర్థమైంది కాబట్టి తర్వాత డెమో ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ప్రోడక్ట్ మనం వెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.